ముఖ్యమంత్రి గారు మీరన్నా పట్టించుకోండి అని చెప్పి పిల్లలు పెట్టండి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నా పేరు గిరి అని కూడా పెట్టండి. అయినా సిగ్గుశరం లేదు, సోయలేదు, నీళ్ళు తెచ్చే ప్రయత్నం చేయలేదు. చివరికి మన నాశనం చేయరు రైతులు. సార్ మీరు రావాలి, ప్రతిపక్షంగా మీరు కొట్టాడాలి, మీకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చినాం, మీరు కొట్టాడలేనంటే తిరిగినాం, అన్ని నియోజకవర్గాలు తిరిగినాం, అంతటా చూసినాం. పోయి కేసీఆర్ గారు చెప్పినాం, అన్న పరిస్థితికి ఇది ఇట్లా ఇబ్బంది ఉంది. సార్ కూడా చెప్పాడు, నిజమే, నేను కూడా చూస్తున్నాను జగదీష్. ఇప్పటికి 100 రోజుల్లో 200 మంది రైతులు చచ్చిపోయినారు. నేనే రావాలనుకుంటున్నా, ధైర్యం ఇవ్వాలి రైతాంగానికి. ఉద్యమ కాలంలో ఎట్లయితే ఇచ్చినామో, ధైర్యం ఇచ్చి బతికించినామో, ఇంకా చేనేత కార్మికులు చచ్చిపోతుంటే ఇంటింటి తిరిగి జోలు పట్టిపోయి వాళ్ళకు తల 10,000 చేత బతికించుకున్నామో, మళ్ళీ ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉన్నట్టు అనిపిస్తుంది. నేనే వస్తా అని చెప్పి బయలుదేరి వచ్చింది. సూర్యాపేటకు వచ్చిండు, ఆంచి ఈసారి రావాల్సి ఉంటే ఆలస్యమైంది, చీకటైంది అని చెప్పి పోయింది. ఏమడిగాడు కేసీఆర్? ఒక మాట, ఎవరి తిట్టుగా ఏమైనా ఒక మాట ఉంది. రైతులను అడిగిన నేను, మీకు ఏం కావాలో చెప్పండి, ఏమైతే మీరు బతుకుతారో చెప్పని అడిగినా వాళ్ళు ఒకటే మాట చెప్పిండ్రు, ప్రభుత్వం నీళ్ళు ఇస్తామని నమ్మించింది కాబట్టి, నీళ్ళు ఇచ్చింది కాబట్టి నాటబెట్టుకున్నాం. ఇక తీర పట్టకొచ్చినాక బంద్ చేసిండ్రు. ఒకరొకరు 25,000, 30,000, 35,000 పెట్టుబడి పెట్టినాం ఎకరానికి. మాకు ఆ పెట్టుబడి నష్టం ఇప్పియండి, మా రైతు బంధు మాకు టైంకి ఇవ్వండి. ఇక రుణమాఫీ చేస్తే మళ్ళీ వానకాలం పొలాలకి మళ్ళీ పెట్టుబడి కావాల్సిన అవసరం ఉంది. పోయిన పొలం పోగా మిగిలిన ఎకరం అరకరం ఉంటే దానికి పడిన పంటకు బోనస్ ఇది ఎకరానికి 500, బిడ్డకు 500 ఇస్తున్నారు కదా, ఇవ్వండి, ఈ అడగండి, మా తరఫున కొట్లాడండి అని కేసీఆర్ రైతులు చెప్పింది. సూర్యాపేటలో మీడియా ప్రెస్ మీటింగ్ అదే మాట అడిగాడు కేసీఆర్ గారు. ప్రజలు రైతులు నేను కలిసిన ఈ మాట అడుగుతున్నారు, నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, ఈ వెంటనే రిలీజ్ చేయండి, ఆ చచ్చిపోయిన రైతులకు ఏదైనా సాయం చేయండి, ఆ కుటుంబాలకు వెంటనే చెప్పి అడిగాను. ఇక 100 మంది 200 మంది చచ్చిపోయి 100 రోజులు మాట చెప్పాడు. ఇంత మించి మళ్ళీ దీనికి సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి సాయంత్రం వరకు ముఖ్యమంత్రి మాట్లాడి, కేసీఆర్ గారు మీరు ఆ లిస్టు పంపండి, నాకు 24 గంటల్లో లిస్టు పంపండి అన్నాడు. కేసీఆర్ 24 గంటలు తీసుకోలేదు, ఎందుకంటే కేసీఆర్ అప్పటికప్పుడు తయారు చేసేది కాదు. తయారు చేయడానికి అయితే 2-3 రోజులు ఆగమని అడిగేటోడు. కానీ చచ్చిపోయిన రైతుల లిస్టు ఉంది, రోజు మీడియాలో వచ్చింది. 4 గంటలలో పంపాడు కేసీఆర్ ముఖ్యమంత్రికి పంపాడు. అది ఏం మాట్లాడిండు లిస్టు చూసినాక? వాస్తవానికి లిస్టు చూసినోడు అయితే లేదా తప్పుంటే చెప్పాలి. ఈ 200 మంది రైతులు కాదు, ఇలా 20 మంది తక్కువ, లేకపోతే 50 మంది తక్కువ, లేకపోతే ఇది ఒక్క రైతు కూడా కాదు అనే మాట నేను చెప్పాను. కేసీఆర్ ఇచ్చింది అబద్ధమే. దాని మీద ఏం మాట్లాడకుండా ఏం మాట్లాడతాడు? కేసీఆర్ రాకూడదు మిగతా నేను కట్టె జేబులో పెట్టుకొని తిరుగుతున్నా, పేగులు హింసిస్తే మెడలేసుకుంటా, కేసీఆర్ కనుగుడ్లు మీకు గోలాడుకుంటా. ఈయన ఇక మన జిల్లాలో ఇంకో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవడో చెప్పినాడు ఆయన సిద్ధాంతం, నేను ముఖ్యమంత్రి కావాల్సింది నాలుగు వాడేందుకే నేను అడిగితే, లేదు వాడి ఇంకా నువ్వు కేసీఆర్ తిడతలేవు, అందుకే నీకు వాడకపోయిన ఎరగబడ్డావు అని చెప్పిటాడు. ఇక దాన్ని పట్టుకొని ఈయన కేసీఆర్ రండా, కేసీఆర్ కరువు వచ్చింది, కేసీఆర్ 100 మీటర్లు 100 పెట్టాలి ఈయన మాట్లాడాడు. దేనికి? రైతులకు నీళ్ళు ఇవ్వమంటే కేసీఆర్ మొదలు పెడతారా? రైతులు రుణమాఫీ చేయమంటే కేసీఆర్ కనులు పెడతారా? రైతుల బోనస్ మీరు ఇస్తారన్న మాట, బోనస్ ఇవ్వండి అని అడిగితే కేసీఆర్ పేరు కడిగేసుకుంటావా? ఇది ఒక ముఖ్యమంత్రి, ఒక మంత్రి మాట్లాడే మాటలు నిజమే. ఏం చేసేసు? ఎవడు గడ్డ, ఎవడు చేతగానాడు? ఇవాళ 515 ఉంది నాగార్జున సాగర్ లెవెల్, 508 ఉన్నాడు కూడా. ఇదే పరిస్థితి వస్తే నాకు భాస్కరరావు గారు మన మిత్రులు చెప్తే, నేను పెద్దసారి దగ్గర పోయి, అన్నా నీళ్లు ఒక్క తడైతే రైతులు బతికిపోయేటట్టున్నారు 3-4 లక్షల ఎకరాలు. కానీ నేను అధికారులతో మాట్లాడితే ఏదో నిబంధనలు ఉన్నాయి, పైన పర్మిషన్ కావాలి, కేఆర్ఎంపీ పర్మిషన్ అంటున్నారు.
రైతులకే ఇబ్బంది ఉంది, బాధ ఉంది, ఏం చేయమంటారు అని అడిగింది. ఏంది నీ ఆలోచన అన్నాడు. ఎట్లా పారేలకు నీళ్ళు ఇవ్వాలి, ఖమ్మం మంచినీళ్ళు, ఆ పేరు మీద నీళ్లు తీసి కింద రైతులకు ఇచ్చుకునే ఉపాయం ఉంది. మనం ఎవరిని చెప్పక ఎవరితో మాట్లాడకు, నేను పారేలకు నీళ్ళు ఏమని చెప్తా, నువ్వు ఏ ఉపాయం చేస్తావో ఇచ్చి రైతులు బతికి ఇవ్వమని చెప్పిండు. అది ముఖ్యమంత్రి ఇంకా గాపం చేయాలి. రైతుల మీద ప్రేమ ఉన్నాడు, గాపం చేస్తాడు. చక్కగా వచ్చిన పిలిచిన, అందరిని పిలిచిన, రైతులు మనోళ్ళని పిలిచిన, కోటిరెడ్డి గారిని, భాస్కర్ గారిని, భగత్ అందరిని పిలిచిన, మళ్ళీ ఏం పిలిచిన, సప్పుడాట రైతులకు చెప్తుంది. ఎవ్వరేం మాట్లాడేది లేదు. నీళ్ళు అక్కడ పోతుంటాయి, ఎక్కడికక్కడ ఎత్తిపాత అవుతుంది. ఏ గీయాలని లేదు, గీయాలని లేదు, ఎవరితో లెక్క లేదు, ఎవరు పిలిచేది ఏం లేదు. నీళ్ళు రైతులు బతుకుడు ముఖ్యం మనకని చెప్పారు. రెండుసార్లు ఇంతకంటే తక్కువ లెవెల్ ఉందా? కానీ వాళ్ళ 515 పైన లెవెల్ ఉన్నా రైతులు మొత్తుకుంటున్నా మీ నీళ్ళు ఇవ్వలేదు. మీరు గంటలు, మీరు మండలు, మిమ్మల్ని మాత్రం